పెద్ద ఆయన ఉన్నారు వేమూరు వారు. ఎవరన్నా డైరెక్టర్లు వచ్చి నాకు కథ చెబుతున్నప్పుడు నేను అంటా ఉండేవాడిని, ఏమన్నా నీకు సాహిత్యంతో పరిచయం ఉందా అని. అంటే వాళ్ళు అంటారు, ఏం చదవలేదండి, చిన్న చిన్న చదివానండి, అది ఇది అంటుంటారు. ఒరే స్వామి, పుస్తకాలు చదవంటారు స్వామి, పుస్తకాలు చదివితే భలేగా ఉంటుంది, మంచి జ్ఞానం అవుతుంది, మీరు చూసే దృక్కోణం మారిద్ది, సమాజాన్ని కానీ మనుషుల్ని కానీ ఈ ఆలోచన ధోరణి మారిద్ది. ఏవో 4 కొరియన్ సినిమాలు అవి చూసేసి ఏవో కథలు అల్లుకొని రావడం కాదు అని అంటూ ఉండేవాడిని. అది ఎందుకని అనేవాడిని అంటే, నాకు ఈ మధ్య కమలాకర్ రెడ్డి అని చెప్పి సుకుమార్ గారి దగ్గర పనిచేశారు, అసోసియేట్. విజయవాడ బుక్ ఫెస్టివల్ జరిగేటప్పుడు నా చేత కొన్ని పుస్తకాలు కొనిపెట్టాడు. ఈ చదవండి ముందలని, డాక్టర్ కేశవరెడ్డి అని డాక్టర్ గారు చనిపోయారు. ఆయన ఒక 7 పుస్తకాలు ఉన్నాయి, 7 కథలు. ఒక కథ చదివిన ముందు మా అన్నయ్య కథ చదివిన తర్వాత ఇక అక్కడి నుంచి బిగినైందండి. ఆ పుస్తకాలన్నీ చదువుతుంటే అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మునిమ్మ, ఇవన్నీ చదువుతుంటే కూడా అమ్మ పడవ ఏంద్ర స్వామి. నాకు ఇంతకుముందు చదివేవాడిని పుస్తకాలు. ఆ తర్వాత ఈ జీవిత పోరాటంలో ఎన్నో అన్నీ మర్చిపోయాను. నేను నడిచి వచ్చిన దారిలో అవన్నీ మర్చిపోయా. ఎట్లా ఉండయి అంటే అట్లా ఉండయి. నాకు అంటే నాకు ఆ చదివిన తర్వాత నాకు నా ఆలోచన ధోరణి కూడా మారింది. అంత శక్తివంతమైంది కథ అనేది. సమాజాన్ని పరిశీలించకుండా, ప్రకృతిని అర్థం చేసుకోకుండా, మనిషిని చదవకుండా, సృష్టిని పరిశీలించకుండా ఎవరు రచయిత కాలేరు, దర్శకుడు కాలేరు, నటుడు కాలేరు. ఇదైతే నాకు అర్థమైంది. సరే, అది పక్కన పెడితే ఈ ఆరిపాక ప్రభాకర్ ఎందుకన్నానంటే గారు గీరు అంటాం, నాకంటే చిన్నోడు, ఎంతో ఆత్మీయుడండి. ఇతనితో నేను అంటే కొద్ది మందితోనే కలుస్తా. నేను హైదరాబాద్లో నాకు పరిచయం ఉన్నాడు, కొద్ది మందే కలుస్తా. ఆయన ఫోన్లు చేయంగా మనిషి ఇసుగు పుట్టదు. నేనేం ఫోన్లు తీయను, ఏంది చేస్తున్నాడు కానీ పక్కన పడేస్తంట, ఏం చెప్పాలో అర్థం కాదు. చేయంగా అప్పుడు చేస్తా, ఎక్కడున్నారు ఒకసారి రావచ్చు కదా అంటాడు. వెళ్ళిన కానించి ఆయనతో గడిపిన ఆ కాలం ఉంటుంది చూసారా, ఒక పుస్తకంతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆయనతో మాట్లాడుతుంటే ఒక కథతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒక సమాజ